నిమిషప్రియ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదండి. ఎందుకనంటే, ఈ కేసు చాలా పెద్ద సెన్సేషన్. ఈమె కేరళకు సంబంధించిన నర్సు. అయితే యెమెన్‌లో సనా అనే ప్రదేశంలో ఈమె కొన్నాళ్ల పాటు నర్స్‌గానే చేసింది. అక్కడే ఒక హాస్పిటల్‌లో ఆమె సొంతంగా వ్యాపారం పెట్టుకొని అంతా బానే ఉంది. అయితే తలాల్ మెహదీ అబ్ది అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈమె విషయంలో అంటే ఈ అమ్మాయి విషయంలో చాలా శృతి మించేసి, అంటే ఈ అమ్మాయికి ముందు వెనక ఎవరు లేరు, ఒంటరిగా ఉందని చెప్పి, ఆమె "నువ్వు నా భార్యవి" అని చెప్పేసి వీళ్ళు ఒక ఓనర్‌షిప్ తీసుకొని దానికి సంబంధించిన హాస్పిటల్ కడితే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం, 2007లో ఆ అబ్బాయిని ఈ అమ్మాయి చంపేయటం ఇవన్నీ జరిగాయి. ఓకే. అయితే ఆమెకి మరణశిక్ష విధించేశారు. కరెక్ట్‌గా మరణశిక్ష ఇంకొన్ని రోజుల్లో అమలవుతుందనుకునే లోపు మన భారతదేశం జోక్యం చేసుకుంది. ముఖ్యంగా కేఏ పాల్ గారు కానీ, లేకపోతే ఇరాన్‌కి సంబంధించిన ఈ హౌతీలకి, ఇరాన్‌కి మధ్య కొంతమంది మత పెద్దలున్నారన్నమాట. వాళ్ళు జోక్యం చేసుకొని, దయచేసి ఈ నిమిషప్రియ కేసులో ఆమెకు ఉరి శిక్షను రద్దు చేయండి. కొంత డబ్బుల్ని పోగు చేసుకొని వాళ్ళకి ఇదిగా ఇచ్చే అంటే దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఆ ఉరి శిక్షను రద్దు చేసుకుని వేరే ఇంకేదైనా శిక్ష అంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఎందుకంటే ఇది జరిగి కూడా దాదాపుగా 10 ఏళ్ళు పూర్తవుస్తుంది. సో వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. ఈ నిమిషప్రియకి 14 ఏళ్ల కూతురుంది. సో అన్యాయం అయిపోతుంది అన్నమాట ఆ అమ్మాయి. అందుకని ఎలాగైనా సరే ఉరి శిక్షను రద్దు చేయాలనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే ఇది అప్పట్లో ఉరిశిక్ష అయితే రద్దయింది కానీ, ఈ తలాల్ హబ్దీ అనే కుటుంబ సభ్యులు ఉన్నారు చూసారా? వాళ్ళ బ్రదరు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు ఒప్పుకోలేదనమాట. మాకు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? మా బ్రదర్‌ని చంపిన ఆమెకి ఉరిశిక్ష పడాలి అనేసేసి. అయితే ఈ కొత్త సంవత్సరం 2026 వచ్చి 4 నెలలు పూర్తయింది కదా! ఈ సమయంలో యెమెనీ కోర్ట్ వాళ్ళు ఈ అమ్మాయి విషయంలో మరొక పెద్ద సంచలనమైన ఒక కొద్దిగా ఓదార్పులాగా ఇచ్చారనమాట. ఏంటంటే ఆ అమ్మాయికి ఉరి శిక్ష అనేది ఇప్పుడు పడలేదు. ఓకే. అలాగే ఈ అమ్మాయికి అలానే పూర్తిగా క్యాన్సిల్ అవ్వలేదు. హోల్డ్‌లోకి వెళ్ళింది. వీళ్ళ వాళ్ళు అంటే నిమిషప్రియకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, ఆమె విషయంలో వాళ్ళు ఆ కుటుంబానికి అంటే ఈ విక్టిమ్ కుటుంబం ఉంటుంది చూసారా? వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ ఉరి శిక్షను రద్దు చేసుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. సో దీని మీద మేము తొందర పెట్టము. దీనికి సంబంధించి మేము ఒత్తిడి తీసుకురాము. ఎందుకంటే ఒక లేడీ పరాయి దేశస్తురాలు ఆమెకుండే ఇబ్బందులని గ్రహించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పడంతో ఇవి టోటల్లీ ఈ ఈ తలాల్ హబ్దీ కుటుంబం మీద ఆధారపడింది అనమాట. అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ హౌతీలు ఉంటారు. సనాని హౌతీలే పాలిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఉగ్రవాదులే. ఓకే. ఆ హౌతీలు ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇదంతా నడుస్తుంది చూసారా? అదే హౌతీలు ఈ సనాన్ని కూడా పాలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళదే. సో వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే కొంతమంది చేత చెప్పించడం వల్ల ఈమె పరిస్థితి కొంత మెరుగయ్యి ఈ సంవత్సరానికి సంబంధించి ఏదో ఒక నెలలో లేదా ఈ సంవత్సరం ఆఖరిలోనో నిమిషప్రియని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట.